హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు. ఈ వీడియోలో మనం ఏపీసెట్ 2022 ఫస్ట్ సెక్షన్లో జరిగిన కొన్ని ఇంటిగ్రేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఈ ఇంటిగ్రేషన్ సంబంధించి ఫార్ములాస్ ఏంటి, టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అని ఒక 2 వీడియోస్ అయితే నేను చేశాను. ఒకవేళ మీరు ఫార్ములాస్ మీద ఐడియా లేకపోతే మాత్రం ఫస్ట్ ఆ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. అందువల్ల ప్రాబ్లమ్స్లో మనం మ్యాక్సిమం ఫార్ములాస్ బట్టే చేస్తాం కాబట్టి ఫార్ములాస్ మీద మీకు ఒక మంచి గ్రిప్ ఉంటే ప్రాబ్లమ్స్ అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అయితే అందులో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయితే చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై e పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని ఒక వాల్యూ అయితే ఇచ్చాడండి. దీనికి ఇంటిగ్రేషన్ కట్టాలి. ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఒకసారి మీరు డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి డినామినేటర్ డిఫరెన్షియేషన్ ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం. డినామినేటర్ డిఫరెన్షియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే డినామినేటర్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. నేను ఆ డినామినేటర్కి డిఫరెన్షియేషన్ కడుతున్నానండి. ఎఫ్ డేస్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాను. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఆఫ్ ఎక్సే ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ అగైన్ -1 అవుతుంది. కాబట్టి మనకు టోటల్గా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయితే అవుతుందండి. కాబట్టి డినామినేటర్కి డిఫరెన్షియేషన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ న్యూమరేటర్లో అయితే ఉందండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది న్యూమరేటర్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ప్రీవియస్గా ఫార్ములాస్లో చెప్పుకున్నాం. ఈ విధంగా ఉంటే ఏ ఫార్ములా యూజ్ అవుతుంది, దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇలా ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ద ఫార్ములా లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫార్ములా ఇచ్చేసి కూడా ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది దానికి, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ డినామినేటర్ తీసుకోవాలి, న్యూమరేటర్ కదండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి అయితే ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ప్రతి ఆప్షన్లో ఈ పవర్ ఆఫ్ 2x ఉందండి, పక్కన +1 కానీ -1 కానీ ఉంది. బట్ ఇక్కడ మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉందంటే దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయాలండి. ఓకే, అంటే ఆప్షన్స్ మనకి రావాలంటే ఏం చేయాలంటే లాగ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ నేను 1/e పవర్ ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నానండి. 1/e పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎల్సిఎం అప్లై చేద్దాం. ఎల్సిఎం అప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అయితే అవుతుందండి. ఎల్సిఎం అప్లై చేస్తే ప్లస్ సి. ఓకే, అండ్ ఫర్దర్గా లాగ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ ఎక్స్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఉందండి. ఇది లాగ్ ఏ బై బి ఫామ్లో ఉంది కాబట్టి దట్ ఈజ్ లాగ్ ఏ దట్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 దట్ ఈజ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈ పవర్ ఆఫ్ లాగ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ లాగ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఏమవుతుంది, ఇక్కడ పవర్లో ఈ పవర్కి ఎక్స్ ఉంది కాబట్టి పవర్ అయితే ముందుకు రావచ్చు. దట్ ఈజ్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ వాల్యూ ముందుకు వచ్చేస్తుంది. రిమైనింగ్ వాల్యూ లాగ్ ఈ ప్లస్ సి. హియర్ లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి అవర్ ఫైనల్ ఆన్సర్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి ఎక్స్ ప్లస్ సి. సరే, మీరు అబ్జర్వ్ చేస్తే లాగ్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 అనేది ఇక్కడ ఉంది బట్ ఇది నెగిటివ్ అండ్ మైనస్ ఎక్స్ కాబట్టి మనకి ఇది +7 అండ్ ఇది +1 కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఓకేనా, ఈ విధంగా మనం డైరెక్ట్గా ఒకవేళ ఆన్సర్ వచ్చినా ఆప్షన్స్లో లేదు కాబట్టి ఫర్దర్గా సాల్వ్ చేసాం. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఒకవేళ మీకు డెరివేటివ్స్ డైరెక్ట్గా ఐడియా ఉంటే మాత్రం మనం డైరెక్ట్గా ఇక్కడ డెరివేటివ్ అయితే అప్లై చేయొచ్చు. మీరు ఈ విధంగా ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మన మైండ్లో కాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి మీకు సింపుల్గా అంటే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చని మీకు ఫార్ములాస్ తెలిస్తే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చని మీకు డైరెక్ట్గా ఐడియా అయితే వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి
లాగ్ ఆఫ్ డినామినేటర్ రాసి ఫర్దర్గా సింప్లిఫై చేస్తారు అంతే. మళ్ళీ స్టెప్ చేసి డిఫరెన్షియేషన్ కట్టుకోవాల్సిన అవసరం లేదు, అదంతా మైండ్లోనే కాల్కులేట్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఈ విధంగా మనకి ఇంటిగ్రేషన్ కట్టమని ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని మనకి ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. కాబట్టి ఇలా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మనం 9th స్టాండర్డ్ ఫార్ములాస్లో వన్ ఆఫ్ ద ఫార్ములాస్ కింద కన్వర్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనం సొల్యూషన్ అయితే సాల్వ్ చేయగలం. ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ నేను ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాను. నేను ఆ 9th స్టాండర్డ్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఇలా ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఒకసారి సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై నేను రూట్ ఓవర్ ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ నుంచి 4 కామన్ తీస్తున్నాను. 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీస్తే వి గెట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4/2 అవుతుంది. ఇక్కడ రెండిట్లో మనం 4 కామన్ తీయచ్చు. ఇక్కడ 4/2 అవ్వదు కాబట్టి 2/4 అవుతుంది. 2/4 కాబట్టి ఏమని రాయొచ్చు, 1/2 అని రాయొచ్చు అండి. 1/2. ఇప్పుడు ఫర్దర్గా రూట్ నుంచి 4 బయటకు వస్తే 2 అవుతుంది డినామినేటర్ కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై రిమైనింగ్ వాల్యూ ఈజ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ని మధ్యలో ఉన్న ఎక్స్ని మనం 2ab ఫార్మేట్లో రాయాలండి. మైనస్ ఉంది కాబట్టి -2ab ఫార్మేట్లో రాయాలి. అంటే మనం a+b² ఫామ్లో కన్వర్ట్ చేసుకోగలగాలి, లేదా a-b² ఫార్ములలో కన్వర్ట్ చేసుకోగలగాలి. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2abలో రాయాలండి. అందువల్ల సింపుల్గా నేను ఏం చేస్తానంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 అని రాస్తానండి. 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2. ఇక్కడ ఆల్రెడీ మనకి ఓన్లీ ఎక్సే ఉంది కాబట్టి దాన్ని 2abలో రాయాలంటే ఈ 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూ -xకి సరిపోతుంది కాబట్టి ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బి వాల్యూ అయితే అవుతుందండి. బి వాల్యూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది, b² కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. అలాగే మళ్ళీ అది ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి -1/2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. సాల్వ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిమైనింగ్ వాల్యూ కాన్స్టెంట్ +1/2 మిగిలింది. +1/2 అయితే మనం అప్లై చేస్తాం. ఓకే, దట్ ఈస్ అండర్ రూట్. ఓకే, మీరు ఆల్రెడీ డిప్లొమా లెవెల్లో థర్డ్ సెమ్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. దాన్ని బట్టి కాల్కులేట్ చేయొచ్చు. దట్ ఈస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై ఫస్ట్ మనకి 3 టర్మ్స్ అప్లై చేస్తే చూస్తే ఎక్స్ స్క్వేర్ అంటే లైక్ a² -2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 అంటే -2ab ప్లస్ b² అంటే ఈ ఫస్ట్ 3 టర్మ్స్ కలిపి మనం a+b² ఫార్మేట్లో ఉంది కాబట్టి a-b² ఫార్మేట్లో ఉంది కాబట్టి దట్ ఈస్ x - 1/2 హోల్ స్క్వేర్ అని అప్లై చేశాను. హోల్ స్క్వేర్. ఇప్పుడు రిమైనింగ్ -1/2 హోల్ స్క్వేర్ అండ్ +1/2 ఆ రెండింటికి ఎల్సిఎం అప్లై చేద్దాం. -1/2 హోల్ స్క్వేర్ ఈజ్ -1/4. ఇక్కడ మైనస్ని స్క్వేర్ చేయట్లేదు, ఓన్లీ కాన్స్టెంట్ని మనం స్క్వేర్ చేయాలి. +1/2 రెండింటికి ఎల్సిఎం అప్లై చేస్తే డినామినేటర్ ఈజ్ 4. దట్ ఈజ్ -1 + 2 అయితే అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 +1/4 కాబట్టి ఇక్కడ నేను +1/4 అయితే అప్లై చేశాను. ఇదంతా కూడా మనకి రూట్ లోపల అయితే అప్లై చేయాలని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో +1/4 అంటే ఏమని రాయొచ్చు, దాన్ని 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై రూట్ ఓవర్ x - 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/4 ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1/2 హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ ఫంక్షన్ స్క్వేర్లో ఉండాలి, కాన్స్టెంట్ వాల్యూ కూడా స్క్వేర్లో ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయవలసిన ఫార్ములా 9th స్టాండర్డ్ ఫార్ములాస్లో మనకు ఉండే ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/రూట్ ఓవర్ ఫస్ట్ టర్మ్ x² ఫంక్షన్ కాబట్టి x² మైనస్ సెకండ్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని a అనుకుంటాం, a² dx. దట్ ఈజ్ ఈక్వల్ టు cos h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకే, ఇక్కడ సింబల్ వచ్చేసరికి ప్లస్ కాబట్టి ఇక్కడ మనం 1/√x² + a² ఇంటూ dx అంటే కాస్ h ఇన్వర్స్ కాదు, మైనస్ ఉంటే కాస్ h ఇన్వర్స్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే సైన్ h ఇన్వర్స్ ఆఫ్
x by a plus c. ఓకే, ఇంటిగ్రల్ వాల్యూ ఆల్రెడీ బయట 1/2 ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ అవర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ మైనస్ 1/2. దీనికి ఎల్సిఎం కడితే 2x మైనస్ 1/2 అవుతుందండి. 2x మైనస్ 1/2 బై ఏ వాల్యూ వచ్చేసరికి అగైన్ 1/2 ప్లస్ సి. ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా అవర్ ఆన్సర్ ఈజ్ 1/2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ 1 ప్లస్ సి. 1/2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ 1 ప్లస్ సి అనేది మనకి థర్డ్ ఆప్షన్లో అయితే ఉంది. ఓకే, కాబట్టి ఈ విధంగా ఇంటిగ్రేషన్స్లో మీకు డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇలా a ప్లస్ బి హోల్ స్క్వేర్లో కానీ a మైనస్ బి హోల్ స్క్వేర్లో కానీ కన్వర్ట్ చేసుకొని 9th స్టాండర్డ్ ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా అయితే అప్లై చేసి సాల్వ్ చేయొచ్చండి. ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ లాగ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కట్టమన్నాడండి. చాలామంది ఓవర్లుక్లో 1/x అయితే ఆప్షన్ అనేది పిక్ చేస్తారు. ఎందుకంటే లాగ్ ఎక్స్కి 1/x అనే వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. ఎప్పుడవుతుందంటే అది డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్లో అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనేది డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది. దట్ ఈజ్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అండి, అంటే సెకండ్ ఆప్షన్. ఇది ఒక డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అనేది 1/x కాదు, దట్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ 4x² ఫార్మాట్లో ఇచ్చాడు. ఇక్కడ 1ని మనం స్క్వేర్లో రాయొచ్చు కాబట్టి క్లియర్లీ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² 1/a² ప్లస్ సమ్ x² వాల్యూలో ఉంది కాబట్టి 9th స్టాండర్డ్ ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. బట్ అప్లై చేసే ముందు x²కి కోఫిషియంట్ ఏమైనా ఉంటే అది బయటికి కామన్ తీయాలండి. కాబట్టి 4 అనే వాల్యూని మనం బయటికి కామన్ తీద్దాం. డినామినేటర్లో ఉంది కాబట్టి 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 ఇక్కడ రాయాలి కాబట్టి డినామినేటర్లో రాయాలి కాబట్టి కామన్ తీసాం కాబట్టి 1/4 ప్లస్ x² dx. దట్ ఈజ్ 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4ని అగైన్ స్క్వేర్లో రాయాలి కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ x² dx. ఇది ఏ ఫార్ములాలో ఉంది? దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² ప్లస్ x² dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి దీని అయితే నెక్స్ట్ ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ వాల్యూ బయట ఆల్రెడీ 1/4 ఉంది. 1/4 ఇంటూ 1/a, హియర్ ఏ వాల్యూ ఈజ్ 1/2. 1/1/2 అంటే 2/1 అవుతుంది. 2/1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే x వాల్యూనే, బై a అంటే 1/2 ప్లస్ సి. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1/2 ఇంటూ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం మనకి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది. సెకండ్ ఆప్షన్లో 5x ఉంది, థర్డ్ ఆప్షన్లో 2x, ఫోర్త్ ఆప్షన్లో 2x ఉంది. చూద్దాం. దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఈ 1/2 పైకి తీసుకెళ్తే మనకి న్యూమరేటర్లో మల్టిప్లై వస్తుంది కాబట్టి 2x అయితే అవుతుంది. Therefore our final answer is 1/2 into tan inverse of 2x plus c. That is in fourth option. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరైతే ECET ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అనుకుంటున్నాను. వాళ్ళు మీకు యూజ్ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని ECET ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్.